నమస్కారం. సజ్జనార్ గారు, ఇందాక ఒక వీడియో చేశాను. బట్ అందులో ఈ దోస్త్ యాప్, పాకెట్ ఎఫ్ఎం, చాయ్ షాట్స్, తర్వాత వచ్చేసి ఇంకా రకరకాల ఏవో ఉన్నాయి. బట్ అందులో కొంచెం ఫంబుల్ అయింది వాయిస్ కూడా. నేను మ్యాక్సిమం వీడియో పెట్టక నేను తీసేస్తాను. ఇది నేను క్లియర్గా చెప్తాను సార్. మిగతా కూడా మన తర్వాత మాట్లాడుకుందాం. ఏ విషయం అయితే చెప్తున్నామో ఆ ఒకదాన్ని హైలైట్ చేయలేప్పుడు నాకు అర్థమైంది. దోస్త్ యాప్ దాన్ని హైలైట్ చేస్తున్నాను. అసలు ఆ యాప్ ఎవరిది? నీకు పెళ్ళైనా పెళ్ళి కాకుండా నువ్వు చిన్నోడైనా పెద్దోడివైనా రైతులైనా పగలైనా ఎప్పుడైనా ఫోన్ చేయి. నీ ఏరియాలో ఉన్న వాళ్ళతో నువ్వు హ్యాపీగా మాట్లాడు. జస్ట్ 16 రూపాయలు చాలు. దాని అర్థం ఏంటి సార్? సజ్జనార్ గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే సార్. సజ్జనార్ గారు, సమాజంలో చెడుని అంతమందించడం కోసం మీరు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టారు. అది మీరు ఆర్టీసీ ఎండీగా మీరు ఉన్నప్పుడు కూడా సొసైటీ జరిగేటువంటి విషయాల మీద చాలా స్పందించారు. నాకు అందుకు మీరంటే ప్రత్యేక అభిమానం. అందుకు నేను ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని కోట్ చేస్తున్నాను. దోస్త్ యాప్ ఎంత ఘోరంగా అంటే అసలు సమాజంలో ఆన్లైన్లో వ్యభిచారం చేయడం ఎలాగో నేర్పిస్తున్నారు. ఇంకా అసలు ఎథిక్స్ అన్న వద్దు, వదిలేసాయి. నువ్వు ఫోన్ చేసి మాట్లాడుకుందాం. అమ్మాయిలు ఎవరు అంటే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దోస్త్ యాప్ సార్, ఒక్కసారి మీరు చూడండి. దోస్త్ యాప్కి సంబంధించి ఒక్క చిన్న ప్రకటన మీరు చూడండి. ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్ వాళ్ళకి రిఫర్ చేస్తారు అండ్ ప్లే స్టోర్ వాళ్ళకి రిఫర్ చేస్తారు. దాన్ని దెబ్బగా మీరు ఆపిస్తారు. ఫ్రెండ్స్ యాప్ అని ఒకటి ఉందండి. అది సార్ ఏకంగా సినిమా సెలబ్రిటీలు దాన్ని యాడ్ ప్రమోట్ చేశారండి యాప్. అది కూడా ఇంతే, ఫ్రెండ్స్ అంట. ఎటువంటి ఫ్రెండ్స్ ఏంటంటే నాకు అర్థం చేసుకోవాలి. ముందు ఆ దోస్త్ యాప్ అయితే విచ్చలు విడి మాటలేంటి, డైలాగ్ ఏంటి అన్నీ కూడా ఓపెన్ వ్యభిచారం అన్నట్టు ఆన్లైన్లో దోస్త్ యాప్. ఇటువంటివి ఇంకా ఉన్నాయి. ఒక్కొక్క యాప్ తర్వాత మాట్లాడుతుంది. ముందు ఈ దోస్త్ యాప్ అయితే సార్, అమ్మో, యూట్యూబ్లో ఏంటి, ఫేస్బుక్లో ఏంటి, నార్మల్గా నేను వీడియో ఇస్తున్నప్పుడు కూడా అదే. అంతేందుకు ఇప్పుడు ఈ వీడియో కూడా మేబీ ముందు కొన్ని యాడ్స్ వస్తాయి, పెయిడ్ యాడ్స్, మనే కదా యూట్యూబ్ వాళ్ళవి, అందులో కూడా వస్తూ ఉన్నాయి. ఇందా కూడా కామెంట్లు పెట్టారు. దోస్త్ యాప్ సార్, దయచేసి దానికి అడ్డుకట్ట వేయండి. దాని బారిన మన సమాజం పడకుండా కాపాడండి ప్లీజ్ సార్.